ఏంటక్కో మళ్ళీ కేక్ చేసావా అని అయితే అనుకుంటారేమో. ఇది కేక్ అయితే కాదండి. చూస్తున్నారు కదా, నేను బీట్రూట్‌తో మంచి హెల్తీగా అయితే బీట్రూట్ జెల్లీ కేక్ టైప్ అయితే చేశాననమాట. ఇంకా ఫస్ట్ అయితే దానికోసం నేను బీట్రూట్ అయితే తీసుకున్నాను. బీట్రూట్‌నయితే కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ చేసుకొని దాన్నయితే వడకట్టుకోవాలి. వడకట్టుకున్నాక బీట్రూట్ వాటర్ వస్తది కదా, అందులో అయితే కొంచెం కార్న్ ఫ్లోర్, ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కార్న్ ఫ్లోర్, బెల్లం పొడి అనమాట. బెల్లం పొడి అయితే వేసుకున్నాను. ఇంకా బెల్లం పొడి వేసుకున్న తర్వాత బాగా బెల్లం పొడి మొత్తం కరిగినట్టయితే కలపాలన్నమాట. అలా కలిపిన తర్వాత గ్యాస్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో అలా కలుపుతూ అయితే ఉండాలి. అలా కలుపుతుంటే మనం కార్న్ ఫ్లోర్ వేసాం కదా, కొంచెం థిక్నెస్ అయితే వస్తుందన్నమాట. చూస్తున్నారా కలర్ అయితే ఎలా చేంజ్ అయిందో. అలా చేంజ్ అయిన తర్వాత ఏదైనా ఒక కేక్ బౌల్లో తీసుకొని బటర్ రాసుకొని దాంట్లోనే కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకొని, ఆల్రెడీ మనం బీట్రూట్ ప్యూరీ చేసాం కదా అది కూడా వేసేసుకొని కొంచెం ట్యాప్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే తర్వాత ఓపెన్ చేస్తే అసలు ఎంత బాగా వచ్చిందో చూస్తున్నారు కదా. అచ్చం కేక్లా ఉంది. పిల్లలకైతే మంచి హెల్తీగా అయితే పెట్టినట్టు కూడా ఉంటుంది. మీరైతే నాకు సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.